ఓం శాంతి. అయితే మధువనం ఫస్ట్ టైము మధువన స్థానానికి వచ్చారు బ్రహ్మబాబా, మన్మోహన్ దీది వీళ్ళందరూ కూడా. మరి ఫస్ట్ టైం వచ్చేటప్పుడు ఏ విధంగా జరిగింది ఏంటి అని తెలుసుకుందామా? బ్రహ్మకుమారి దీది మన్మోహన్ గారు ఈ విధంగా చెప్తున్నారు. బాబా మమ్మ మరియు యజ్ఞవత్సలకు స్వాగతం పలకడానికి ఒక వాడరేవుకు వెళ్ళడానికి తయారై బ్రుజ్కోట్ నుండి బయలుదేరుతున్న సమయంలో పైన ఉన్న ఒక గదిలో నాకు ఒక పాము కనిపించింది. ఇది చూసి నేను యజ్ఞవత్సలకు సరైన స్థానాన్ని ఎంచుకోలేదేమో అని అనిపించింది. తర్వాత ఒక వాడరేవు వద్ద బాబాని కలిసి నేను వారి చెవిలో నెమ్మదిగా అన్నాను, బాబా మనం తీసుకున్న స్థానంలో పాములున్నాయి, జరిగిన విషయం బాబాకు చెప్పడం నా కర్తవ్యంగా భావించాను. నేను చెప్పిన విషయాన్ని విన్న బాబా చిరునవ్వుతో ఇలా అన్నారు, ఏం పర్వాలేదు, పాములు మనల్ని ఏమి చేయగలవు, మనం పాములతోనే కదా యుద్ధం చేయవలసింది. పాములంటే కామం, క్రోధం వంటి వికారాలనని బాబా అర్థం. బాబా చెప్పిన ఈ మాటలు విని నాకు చాలా సంతోషం కలిగింది. శివ బాబా ఈ స్థానాన్ని ఎంచుకున్నారని అప్పుడు అర్థమైంది నాకు. యజ్ఞం కోసం బాబా మౌంట్ అబునే ఎందుకు ఎంచుకున్నారని బ్రహ్మబాబా కూడా ఆలోచించారు. కాలగమనంలో శివ బాబా జ్ఞానమురళిల ద్వారా ఈ విషయాన్ని వివరించారు. 5000 సంవత్సరాల క్రితం కూడా ఇక్కడే ఆదిదేవి బ్రహ్మ మరియు ఆదిదేవి సరస్వతి తమ పిల్లలతో సహా తపస్సు చేశారు. ఇందుకు స్మృతి చిహ్నంగానే ఇక్కడ అతి సుందరమైన దిలవార మందిర కట్టడం ఉంది. అంతేకాక అంబాజీ మందిరం, అధరదేవి మందిరం, కన్యాకుమారి మందిరం, ఈ మందిరాలన్నీ కూడా ఉన్నాయి. విరోచితులైన యోగులు భగవంతుని స్మృతి ద్వారా మృత్యువుపై విజయాన్ని సాధించిన వైనం యోగ గుహ నుండి పవిత్రమైన సంపూర్ణమైన ఆత్మలుగా బయటకు వచ్చిన వీరు తమ మరుజన్మల సూర్యవంశీ దేవి దేవతలుగా జన్మ తీసుకోవడాన్ని చలవరాతితో చెక్కబడి ఉన్నాయి. తెలువాడ మందిరం కల్ప క్రితం వల్లే ఆబులో యజ్ఞానికి సంబంధించిన స్మృతి చిహ్నాలు ప్రత్యక్షమయ్యాయి. ఈ పర్వతంపై మరోసారి అందరం సూర్యవంశీలుగా విష్ణువంశస్థులుగా జన్మ తీసుకోవచ్చు. యజ్ఞవర్షులు బ్రుజుకోటిలో చక్కగా స్థిరపడ్డారు. దానిని వారందరూ కలిసి మధుబనాన్ని పిలుచుకోసాగారు. ప్రతిరోజు భగవంతుడి జ్ఞానమురళి వినిపించి అది విన్న వత్సలు మానసికంగా ఎదిగిసాగారు. సమయం ఉన్నప్పుడల్లా బ్రహ్మబాబా పిల్లలను పర్వతాలపైకి విహారయాత్రకు తీసుకువెళ్ళేవారు. యజ్ఞవత్సలు శ్వేత వస్త్రాలలో సామూహికంగా కదిలి డామ్ లేక్, నక్కీ లేక మొదలైన స్థానాలకు వెళ్తుంటే అక్కడ స్థానికులు నిశ్చిష్టులైపోయేవారనమాట. ఎవరు శక్తిధనము అని అనుకునేవారు. ఇది కలియక లేక సాక్షాత్కారం అని అనేవారనమాట. మహిళలు ఎంతో శక్తితో ఉత్సాహంగా పర్వతాలపైకి వెళ్ళడాన్ని మునిపెన్నడు వారు చూసి ఎరగరు. బ్రహ్మబాబుకు 70 సంవత్సరాల పైనే ఉంటాయి. అయినా కానీ అందరికన్నా బ్రహ్మబాబుయే వేగంగా నడిచేవారు. పర్వత శిఖరంపై చేరుకున్న తర్వాత బ్రహ్మబాబా కొన్ని జ్ఞానముత్యాలను వినిపించేవారు. వారి దృష్టి పడగానే వత్సలు ట్రాన్స్లోకి వెళ్ళిపోయేవారు. కొన్నిసార్లు సాక్షాత్కారంలో శ్రీకృష్ణుతో నాట్యం చేస్తున్న దృశ్యాన్ని చూస్తున్న పిల్లలు ఇక్కడ పర్వతంపై కూడా నాట్యం చేస్తూ గుట్ట చివరకు వెళ్ళిపోయేవారు. చూసేవారికి చాలా భయం వేసేది. కానీ భగవంతుని ఆధారమును పొందిన వారికి ఏమి జరగగలదు? నిజానికి కూడా ఎటువంటి ఆపద ఎప్పుడూ జరగలేదు. వారి సంతోషాలు రోజు రోజుకు పెరగసాగాయి అని చెప్పారు బ్రహ్మబాబా. ఫస్ట్ మధుబనకు వచ్చేటప్పుడు అన్ని ప్లేసులు చూడడానికి తిప్పేవారు బ్రహ్మబాబా. అవి చూసి వాళ్ళ సంతోషం రోజు రోజుకి ఇంకా ఎక్కువ అయ్యేది అనమాట. అంత ఆనందంగా, అంత ఉత్సాహంగా ఈ యజ్ఞానికి వచ్చి చాలా తీవ్రంగా ముందుకు వెళ్ళారని చెప్తున్నారు. నెక్స్ట్ తెలుసుకుందాం అంశాన్ని.